ప్రియమైన సహది సహోదరులారా, యేసయ్య కృప మీకు అందరికీ తోడైన కాక. దేవుడిచ్చింది వాక్యం సారంగా, దేవుడిచ్చింది వాగ్దానం ప్రకారంగా కొన్ని సత్యాలు మీకు నడిపించాలి, కొన్ని సత్యాలు మీకు వినిపించాలి. మా ప్రార్థనలోనూ మీరందరూ కూడా ఏకవించండి. అందరి కొరకు ప్రార్థించాలి. అందరి కొరకు ప్రభుపక్షముగా ఆయన నిలకడగా ఉండి ప్రార్థించి ఆయన సాక్ష్యపూర్వకంగా ఉండాలి. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశతో మీ ముందుకు వచ్చి కొన్ని సత్యాలు వినిపించాలని ప్రభుపక్షముగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభము కలుగును గాక. మీరు చూస్తున్న మా యూట్యూబ్ ఒక లైక్ వల్ల 10 మందికి చేరుతుంది, ఒక సబ్స్క్రైబ్ వల్ల 10 మందికి చేరుతుంది. అది మీ విశ్వాసం, మీ ప్రేమ దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా నెరవేర్చిన కాక. ప్రియమిట్లరా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. ఈ వాక్యముతో ప్రభువన్న మాతోనే మాట్లాడండి. వాళ్ళ హృదయములో నెమ్మది, సమాధానం, ఐక్యతగా దర్శించండి. సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ శక్తి, మహిమ, ఘనత, కుటుంబంలో శాంతిని, సమాధానం, కుటుంబంలో నెమ్మదిని ఇచ్చి నైనా నీ దాసులు దాసురాలుగా ఉన్నట్లుగా నీకు సాక్ష్యపూర్వముగా నడిపించి ఈ నెలంతా ప్రభా సజీవులగించావు. నూతన నెల, నూతన సృష్టి నాయన వాగ్దాన ప్రకారముగా నెరవేర్చే వరకు మంచి ఫలాలు నాయన ఇవ్వండి. బిడ్డలని, కుటుంబాల కొరకుని, ఆయా ఉత్తాత్మలు ఉన్న ప్రతి ఒక్కరికి సహోదరులు, బంధువులు, సహోదరులు, మిత్రులు, తోడబుట్టులందరూ సజీవుల గురించి మానవులు ప్రేమించడానికి వచ్చే యేసయ్య ప్రతి ఒక్కరికి భారతీయులు వాళ్ళందరి సహోదరులందరూ దీవించి ఆశ్రయించి క్షేమంగా ఉన్నట్లుగా సహాయం ఇచ్చి ఈ చిన్న ప్రార్థన ఈ సాక్ష్యం నిలబెట్టుకోమని ఏ క్షణం తండ్రి. ఆమె ప్రయోజనండి. అందరికి వందనాలు. ఇక్కడ కొరింథీలోను ఒక మాట ఉందండి, ప్రతి స్థానములో ప్రార్థించుట అనుంది. ఈ ప్రతి స్థానములో ప్రార్థించుట, నువ్వెక్కడ నిలబడి ఉంటున్నావో 2-3 నామములు కూడి ఉంటే ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు. దేవునికి మొరపెడుతున్నాం. దేవుని సిద్ధముగా ఇష్టముగా ఉండాలి. అక్కడున్న అపోస్తలుల్లో పౌలు సహోదరుడైన ఇష్టముగా ఉండాడు. అలా సోసైస్టేను అనే భక్తుడు కొరింథీలో దేవుని సంఘం ఉంది. అక్కడున్న దేవుణ్ణి ప్రార్థించేవాడు. మెలుకుపోండి. ఇక చూడండి, 1 కొరింథీయులు 1వ వచనంలోకి వెళ్తే, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులకు నుండుట పిలువబడిన పౌలును, సహోదరుడైన సోసేసును అని కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా క్రీస్తు యేసును పరిశుద్ధులబడిన వారై పరిశుద్ధముగా ఉండటకు పిలువబడిన వారికి వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రతి స్థానములో ప్రార్థించిన వారందరికీ శుభములు కలిగినది. అక్కడున్న శుభములు కలిగి యేసుక్రీస్తు నందు పరిశుద్ధంగా ఉన్నట్టుగా పిలువబడిన వారందరికీ, అంటే దేవుని నామములు ఎరిగినట్లుగా అక్కడున్న మరి అపోస్తలులు ఉన్న పిలువబడి ఉన్న సహోదరుడు తమ్ముడు పౌలు తమ్ముడు మరి ఎంతో ఆత్మీయంగా ఉండి సంఘముని ఏర్పాటు చేసుకొని క్రీస్తు యేసు పరిశుద్ధులకు ఎంచబడాలి. వీళ్ళని దేవుని ఏర్పాటు చేసుకొని మరి సంఘము అని గ్రహించి ఉండాలని అక్కడ ఉన్న భక్తులందరినీ దేవునికి ప్రార్థించేవారంట. మన తండ్రి దేవునికి ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానం కలగాలి. సమాధానం కలగాలంటే కృప కావాలంటే కృపతోనే నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. కృపతోనే నీకు సమాధానం ఉంది. కృపతోనే
నీకు ఆయన తోడి నీడగా ఉన్నాడు. ఎందుకని? క్రీస్తు యేసునందు దేవుని అనుగ్రహించావు, దేవుని కృప చూపించావు, ఎల్లప్పుడూ స్తుతించావు, కృతజ్ఞత చెల్లించావు. ఎందుకనుక నీ ప్రార్థనతో విన్నాడు, జవాబు ఇవ్వడం చూశాడు, ఇచ్చాడు. మన కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. అక్కడున్న కోరింది సంఘములో ఉన్న దేవుని సంఘము మరి ఎంతో అక్కడున్న ప్రార్థన పరుడిగా నడిచి మోషే అక్కడున్న ఎంతో అన్ని విషయాలు సాధించేవాడు. ప్రార్థన పరుడుగా ఉండి యాకోబు కూడా చూస్తున్నాం. ప్రార్థన పరుడుగా ఉండి అక్కడున్న అబ్రహాము కూడా ఎంతో దేవునికి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన పరుడుగా ప్రార్థించే వరకు అక్కడున్న దేవుని సంఘము ఏర్పాటు ఉండుకోవాలని ప్రతి ఒక్కరికి దేవుని యేసుక్రీస్తు శిశువులు కూడా ప్రార్థించగా దేవుని విశ్వాసములకు మూలగని ఉండేవారు. మన దేవునికి కృతజ్ఞత చెల్లించాలంట. క్రీస్తు గురించి సాక్ష్యం మీలో సిద్ధపరిచినందున అక్కడ ఉన్న శిశువులతో సాక్ష్యం సిద్ధపరిచినందున దేవుని విశ్వాసం మూలంగా నడిచేవారు. మనం కూడా ప్రతి విషయంలో ఆయన సమస్తముగా జ్ఞానమును ఐక్యం ఉండాలట. జ్ఞానము సంపాదించుకోవాలి, జ్ఞానం విభోధంగా నడవాలి. అప్పుడు మనం ఉంటే ప్రభువుని యేసుక్రీస్తు మన ప్రత్యక్ష కొరకు కనిపెట్టే విధానం జ్ఞానం. ఈ విషయం తెలుసుకోవాలి. పరలోక తండ్రి ఆయన చిత్తం నెరవేర్చే వరకు, ఆయన రాకడ కొరకు, ఆయన అన్ని నామముల్లోనూ అన్ని విషయముల్లోనూ దేవునికి కృతజ్ఞత చెల్లించుటూ కొనసాగించడమే అది కృతజ్ఞత. కృతజ్ఞత చెల్లించి ప్రత్యక్షగా ఎదురు చూస్తున్నారు దేవునికి. మన ప్రభు అయిన క్రీస్తు దినమునందు మీరు అపరాధులై ఉన్నట్లు అంతమరు వరకు మిమ్మల్ని సిద్ధపరచుటకు ప్రభు యేసుక్రీస్తు కుమారుల సహవాసముతో పిలబడిన దేవుని నమ్మదలిగిన వాడు. మనందరినీ పిలవబడటానికి పిలిపించి రోగులు ముట్టి స్వస్థపరిచి, వ్యాధులు ముట్టి బాగు చేసి, కుష్టి రోగులు ముట్టి ఆయన మంచి నామంలో మార్గదర్శుల నుండి దేవుని చిత్తము ఎరగనట్లుగా ఈ బైబిల్ చూస్తున్నాం. ఈ బైబిల్ ప్రకారం నడవాలి. అక్కడున్న కొరింథీ సంఘములో ఉన్న అక్కడంతా దేవునికి ప్రార్థించేవారు. ఇప్పుడు కూడా మనం ప్రార్థించాలి. ప్రార్థన చేద్దామా? మనందరి కోసం ప్రార్థించేద్దాం. దేవుడి వాగ్దాన ప్రకారం కొరకు, ఆయన మహిమల చిత్త ప్రకారముకు నెరవేర్చే వరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. రాజా, ఈ రోజు ప్రభా ప్రార్థించండి. దేవుని యందు ప్రభా మిలుకగొండి. 2-3 నామములో కూడి ఎక్కడుంటావు అక్కడ మా మధ్యకు ఉంటానన్నావు నాయనా. నువ్వు నిజమైన దేవుడు, సత్య స్వరూపేవు ప్రభా. సాక్షిగా నడిపి వాగ్దాన ప్రకటించేవాడు. అనేక జన్మల కోసం ప్రార్థిస్తాం. రక్షణ దయచేయండి. కుటుంబాల కొరకు, ఆరోగ్యం కొరకు ఇష్టలుగా ప్రేమించి మనుషుల్ని దీవించేవాడు యేసయ్యా, నీకు వందనాలు. ఇష్టలుగా లోబడి నడిపించేవాడు యేసయ్యా, నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో సమస్య, భార్య భర్తల సమస్య, బిడ్డల సమస్య, ప్రతి నాయన ఆరోగ్య సమస్యలతో ఉన్న ఎమ్మడించిన సహవాసంతో కూడియండి, ప్రార్థించుకోండి ప్రభా. నేను నీకు కృతజ్ఞత చెల్లించి ఏకరీతిగా మనిషి ఉన్నారు వాళ్ళందరికీ ప్రభా ఆరోగ్యం స్వస్థపరచండి యేసయ్యా. మంచి కార్యం దయచండి, మంచి ఫలాలు వండి. వాగ్దాన ప్రకారం రాబోతుందండి. మంచి మాటలు, మంచి విశ్వాసము, మంచి పోరాటము, నీ వాగ్దాన ప్రకారంగా ప్రతి బిడ్డలో స్వతంత్రించుకుని సాక్షిపూర్వకంగా నడిపించే ప్రతి కుటుంబం లేవనెత్తి దీవించండి. సంఘాల కోసం అనేక సంఘాలు బిడ్డల కొరకు నయానైనా అనేక రక్షణ కొరకు ప్రార్థిస్తాం. సంఘంలో ఉన్న ప్రతి ఆత్మల కొరకు, కుంగిపోయి వేదతో బాధపడున్న ప్రతి ఒక్కరికి సహాయం తెచ్చండి. సేవకులు, దైవజ్ఞులు, పాస్టర్లు అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం. వాళ్ళ కొరకు దీవించని ఆశ్రయించండి. నాయకులు దీవించి ఆశ్రయించండి. వాళ్ళ కుటుంబాల కొరకు ప్రయాణం అంతట్లు తోడుకుంటే ఆరోగ్యం కొరకు దీవించండి అయ్యా. స్వస్థపరచండి. రైతులు
స్టూడెంట్స్ అనేక బిడ్డలు ఉన్నారు ప్రభా, రోగులు స్వస్థపరచండి. అనేక బిడ్డలకు రక్షణ తెచ్చి నీ కృపతో ఎమ్మడించినట్లుగా సాక్షిపురం నడిపించే స్వరం తెచ్చే ప్రభా నీకు వందనాలు. ప్రేమతో ప్రభా విశ్వాసంతో అనేక స్వస్థపరచండి. అనేక బిడ్డలకి విశ్వాసముగా వాగ్దానం ప్రకారముగా అయా స్వతంత్రించుకుని అయా సృష్టికర్తగా నువ్వే సృష్టించిన వాడు అయా అనేక బిడ్డలకు ప్రభా మంచి కార్యం మంచి ఫలాలు దయచేయమని యేసునామములో తండ్రి ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని ఆశ్రయించను గాక. ఆమేన్.